నమస్తే, నేను సిరి. కాకినాడలో బియ్యం మాఫియా, అసలు ఈ మాఫియా ఎలా జరుగుతుంది ఏంటి అని తెలుసుకోవడానికి ఏకంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే రంగంలోకి దిగి దీన్ని కుక్కటి వేళ్లతో తొలగించాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. దీని మీద మరింత సమాచారాన్ని మనకు అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తుంటే కాకినాడ పోర్టులో మాఫియా ఉంది, ఈ బియ్యం మాఫియా ముఖ్యంగా అని చెప్పేసి మనకి తెలుస్తుంది. అంటే ఆ బియ్యం మాఫియా అంటేనే ద్వారంపూడి చంద్రశేఖర్ అని చెప్పేసి మనకి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అది అందులో ఎంతవరకు వాస్తవం మనకైతే తెలియదు, కానీ ఆ పేరు మాత్రం ఎక్కువ ప్రముఖంగా వినిపిస్తుంది. సో దీంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే స్వయంగా తను రంగంలోకి దిగి దీన్ని ఎట్లయినా మాఫీ చేయాలి, అసలు ఈ మాఫియా అనేది లేకుండా చేయాలని చెప్పేసి తను ఒక కంకణం కట్టుకున్నట్టు తెలుస్తుంది. సో మరి దీన్ని ఎలా చేయబోతున్నారు సార్? సో డెఫినెట్గా అమ్మ, ఇప్పుడు ఆ విధంగా అప్పనంగా వచ్చిన డబ్బుల వలన కూడా మీరు చూసుంటారు. గత 5 ఏళ్లలో ఇటు చంద్రబాబు నాయుడు గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు కానీ, లోకేష్ బాబు గారిని కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా మనం అసలు మాట బయటకు చెప్పలేము. లమ్ కొడక అని కూడా మాట్లాడాడు అతను. చాలా దారుణంగా మాట్లాడాడు. అంటే ఈ యొక్క అక్రమంగా వచ్చిన డబ్బులతోటి పందికొక్కుల్లా బలిసిపోయి మదం ఎక్కిపోయి ఇప్పుడు ఒక్కసారిగా ఒక అల్పుడికి ఎక్కడ లేని విధంగా వేల కోట్ల రూపాయల సంపదలు వచ్చేస్తే వాడు ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో విచక్షణ మర్చిపోతారు కదా. వాడికి విపరీతమైన గౌరవం వచ్చేస్తుంది, విపరీతమైన ఆ యొక్క డబ్బుతో మదం ఎక్కిపోతుంది. ఆ విధంగా మాట్లాడడం కూడా చూసాం మనం. ఇది జగమెరిగిన సత్యం. ఆ కాకినాడ పోర్టుని పూర్తిగా తన కనుసన్నల్లో తన ఆధీనంలోకి తీసుకుని పూర్తిగా తన యొక్క స్మగ్లింగ్ యాక్టివిటీ ఏదైతే ఈ రేషన్ బియ్యాన్ని ఉందో ఆఫ్రికా దేశాలన్నింటినీ కూడా అక్కడి నుంచి కాకినాడ పోర్టును అడ్డగా మార్చుకుని వేల కోట్ల రూపాయలు సంపాదించడం అనేది జగమెరిగిన సత్యం, ప్రతి ఒక్కరికి తెలిసింది. దీంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. బలవంతంగా 10 రూపాయలకి రేషన్ బియ్యం కొనడం, దాన్ని మళ్ళీ ఈ విదేశాలకి ఎక్కువ ధరలకు ఎగుమతి చేసి అమ్ముకోవడం, ఆ విధంగా వేల కోట్ల రూపాయలు సంపాదించడం, దాంట్లో ఏమీ సందేహం లేదు. సో ప్లస్ రెండవది కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి బినామీ అని కూడా చెబుతారు ఇతన్ని. చాలా వ్యాపారాల్లో, చాలా విషయాల్లో జగన్మోహన్ రెడ్డి యొక్క బినామీ ఈ చంద్రశేఖర్ రెడ్డి అని కూడా చెబుతారు. సో ఇప్పుడు 2 రోజుల క్రితం ఏదైతే ఆ స్మగ్లింగ్ ఇది ఉందో, నౌకుందో, అది వెళ్ళిపోతుంటే దాన్ని చేజ్ చేసుకుని పట్టుకోవడం కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు నాదెళ్ల మనోహర్ గారు కూడా. సో వాళ్ళు మొత్తం అది కూకటి వేళ్లతో ప్రకటించడం కోసం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. సో కాబట్టి డెఫినెట్గా దీన్ని అరికట్టాలి. దీన్ని పూర్తిగా ఎవరున్నా సరే, ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే, దీన్ని వాళ్ళందరినీ కూడా చట్టం ముందు దోషులుగా నిలబెట్టాలి. ప్లస్ నిలబెట్టడం ముఖ్యం కాదమ్మా, పట్టుకోవడం ముఖ్యం కాదు, అరెస్ట్ చేయడం ముఖ్యం కాదు, లేకపోతే వాళ్ళ గురించి శ్వేతపత్రాలు రిలీజ్ చేయడం కాదు, ఇన్ని వేల కోట్ల దోపిడీ జరిగిందని చెప్పడం ముఖ్యం కాదు. ఇక్కడ జరగవలసింది అసలు ప్రజలు కోరుకునేది, ఇటు జనసేన కార్యకర్తలు కానీ, టీడీపీ కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ, చాలామంది చిన్న స్థాయి నాయకులు కూడా కోరుకునేది, ప్రజానీకం కోరుకునేది కూడా ఏంటంటే రికవరీ కోరుకుంటున్నారు. ఎవరైతే ఈ విధంగా ప్రభుత్వ సొమ్ముని, ప్రభుత్వానికి సంబంధించిన ఖజానాకి గండి పెట్టారో, ఎవరైతే ఈ విధంగా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారో, ఎవరైతే ఈ విధంగా రాష్ట్రాన్ని చెరుకుగళ్ళకి నవిలి మింగేశారో, వాళ్ళ స్వార్థం కోసం ఈ విధంగా దోచేశారో, అది ఖజానాకి మళ్ళీ జమేసి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు, పార్టీ నాయకులు కోరుతున్నారు, కార్యకర్తలు కోరుతున్నారు. ఆ దిశగా ఈ మూడు ప్రభుత్వం ప్రయత్నం తీసుకుంటే మంచిది. రెండోది, ఏదైతే ఈ యొక్క మాఫియా ఉందో, ఈ బియ్యం మాఫియా ఉందో, ఈ మధ్యకాలంలో వీళ్ళ నిఘా, వీళ్ళ యొక్క ఈ దాడులు, వీళ్ళ యొక్క చర్యలు తర్వాత చంద్రశేఖర్ రెడ్డి పూర్తిగా కామ్ అయ్యాడు. కానీ మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే చంద్రశేఖర్ రెడ్డి కామ్ అయ్యాడు, కానీ చంద్రశేఖర్ రెడ్డి అనుచరులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇంకా కొనసాగుతున్నారని, ఆ పోస్టుల్లో కొనసాగుతున్నారని, ఆ పదవుల్లో కొనసాగుతున్నారని, సో వాళ్ళు ఇంకా ఈ దందా కొనసాగిస్తున్నారు అనేది చాలామంది మాట్లాడుకున్న మాటలు. సో ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా చెబుతున్నారు, ఏదో సీసా మారింది కానీ అదే సారాయి అన్న చేతంలో చంద్రశేఖర్ రెడ్డి అయితే పక్కకు తప్పుకున్నాడు, కానీ చంద్రశేఖర్ రెడ్డి తెర వెనకాల ఉండి చంద్రశేఖర్ రెడ్డి మనుషుల చేత ఇంకా దందా జరుగుతున్నాడు. దాని మూలంగానే ఇప్పుడు ఈ కలెక్టర్కి తెలియకుండా ఇన్ని చర్యలు తీసుకున్నా కూడా ఈ యొక్క నౌకలు రావడం పోవడం, ఈ వ్యవహారం జరుగుతూ ఉండడం అదే కారణం అనేది ఇది ప్రతి వాళ్ళకి తెలిసిన విషయం. ఇది
సో దీన్ని పూర్తిగా అసలు మూలాల నుంచి దీన్ని ఎరాడికేట్ చేయాలంటే పూర్తిగా అసలు ఎవరున్నారు, ఎవరు సూత్రధారులు, ఎవరు పాత్రధారు అని పూర్తిగా దీన్ని చేయవలసిన బాధ్యత ప్రస్తుతం ఈ గవర్నమెంట్ మీద కూడా ఉంది. ఆ దిశగానే గౌరవ పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే మన నాదెండ్ల మనోహర్ గారు సివిల్ సప్లై మినిస్టర్ కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది చాలా పెద్ద మాఫియా, ఇది కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించిన మాఫియా కాబట్టి ఆల్రెడీ వాళ్ళు రుచి మరిగారు కాబట్టి, ఆల్రెడీ వాళ్ళకి దానికి బాగా అలవాటు పడ్డారు కాబట్టి అది అంత తొందరగా వాళ్ళు వదిలిపెట్టరు. ఎందుకంటే దాంట్లో అంత జ్యూసీ ఉంది. ఇప్పుడు ఈజీ వే ఆఫ్ మేకింగ్ మనీ కదమ్మా. చాలా ఈజీగా 10 రూపాయలు కొన్నాడంటే మరి ఇతర దేశాలకి దగ్గర 40 రూపాయలు 50 రూపాయలకు ఎంతకో సప్లై చేస్తాడు దాన్ని డెఫినెట్గా. మరి ఎంత డబ్బులు వస్తున్నాయి దానికి, ఏ వ్యాపారంలో వస్తుంది? సో అదేవిధంగా కొన్ని వేల టన్నులు ఈ 5 ఏళ్లలో తరలించేశారని, ఆఫ్రికా దేశాలన్నిటికీ కూడా ఇతని యొక్క రూట్స్ ఉన్నాయని చెప్పి ప్రతి ఆఫ్రికన్ దేశంలో కూడా చంద్రశేఖర్ రెడ్డి ఈ అక్రమ రవాణా బియ్యం వెళ్ళిందని కూడా చెప్పుకుంటున్నారు. సో ఆ విధంగా వేల కోట్ల రూపాయలకు పడగలెత్తారని కూడా చెబుతున్నారు. సో ఆ దిశగా ఈ ఉమ్మడి ప్రభుత్వం, అలాగే సివిల్ సప్లైస్ మినిస్టర్ అయిన నాదెండ్ల మనోహర్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు జనసేనకు సంబంధించి వారు కూడా దీని మీద యాక్షన్ తీసుకోవాలి. తీసుకుని ఈ మెయిన్ కింగ్ పిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అలాగే శిక్షించడం మాత్రం కాదు, రికవరీ ఇంపార్టెంట్ అని. రైట్. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే సార్, పిఠాపురంలో 100 కోట్లు పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి 100 కోట్లు ఖర్చు చేశారని, అది కూడా ఈ మనీతోనే అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి సార్. అయితే తన అసలు ఆదాయం ఎక్కడి నుంచి వచ్చింది, ఇన్ని కోట్లు ఖర్చు చేయడానికి ఏంటి అనేది కూడా ఒకసారి ఆరాధిస్తే మొత్తం అంత బట్టబయలు అయిపోద్ది అని కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. మరి అది అట్లా చేసే అవకాశం ఉందంటారు? డెఫినెట్గా అమ్మా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి పులివెందల, కడప చుట్టుపక్కల, రాయలసీమ చుట్టుపక్కల నుంచి దగ్గర 1000 నుంచి 2000 మంది డెడెడ్ క్రిమినల్స్, అంటే చాలా నేరాపరాలు లేకపోతే చాలా బలమైన క్రిమినల్స్ అందరినీ కూడా అక్కడ మోకరించడం జరిగింది. అలాగే దగ్గర 500-600 కోట్ల రూపాయలు అక్కడ ఒక్క నియోజకవర్గాన్ని తీసుకెళ్ళి పెట్టడం కూడా జరిగింది. అవసరమైతే ఎంత ఓటు 10,000 కాదు 25,000 వెళ్ళినా పెట్టుకుందాం, ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ గేటు తొక్కకూడదని చెప్పి జగన్ వీళ్ళకి హుకుం జారీ చేశాడు కాబట్టి జగన్ కోసం వీళ్ళు అంత డబ్బులు ఖర్చు పెట్టడానికి కూడా సిద్ధమయ్యారు. అలాగే చాలా వరకు డబ్బులు కూడా ఖర్చు పెట్టారు. అయినా సరే ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టి, ప్రజలు ఈ ప్రభుత్వం పోవాలని కోరుకున్నారు కాబట్టి వాళ్ళు డబ్బు దశకానికి ఎవరు కూడా లంగలేదు. రెండోది అక్కడ అది టీడీపీ కంచుకోట, అది జనసేన కన్నా టీడీపీ కంచుకోట. అది ఎవరైతే వర్మ గారు కొన్ని సంవత్సరాలుగా అక్కడ దాన్ని ఆ విధంగా బిల్డ్ చేసుకున్నారు కాబట్టి ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారి విజయం కోసం ఆహార్నిశలు కష్టపడ్డారు. ఆ విధంగానే ఆయన ఆ కేడర్ను కూడా సమ్మిళితం చేశారు. సో ఈ కేడర్ కూడా ఎటువంటి డబ్బు దశకం, ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా వాళ్ళు కూడా ఆ విధంగానే డెడికేటెడ్గానే పవన్ కళ్యాణ్ గారి ఓటింగ్ వేయడం వల్లనే పవన్ కళ్యాణ్ గారు కూడా అంత భారీ మెజార్టీతోటి వారు పవన్ కళ్యాణ్ గారు కూడా నగ్గడం జరిగింది. సో అంటే మిగతా కేడర్ లాగో లేకపోతే మిగతా పార్టీకి సంబంధించిన కేడర్ లాగో వీళ్ళు ఈ కేడర్ ఎక్కడ కూడా వీళ్ళు అధికార బలానికో లేకపోతే ఆ ధన ప్రభావానికో వీళ్ళు లోను కాల. సో దానివల్లనే పవన్ కళ్యాణ్ గారు కూడా విజయం చాలా ఈజీగా కూడా రావడం జరిగింది. సో ఏదేమైనా సరే ప్రజలు ఎన్నో ఆశలతోటి, ఆకాంక్షలతోటి ఈ ప్రభుత్వానికి ఓటేశారు, పవన్ కళ్యాణ్ గారికి ఓటేశారు. ఎస్పెషల్లీ చంద్రశేఖర్ రెడ్డి, ఆ చుట్టుపక్కల చంద్రశేఖర్ రెడ్డి దాష్టికానికి ఎంతోమంది బలి అయిపోయారు. ఎన్నో భూములు అన్యాకృతం అయిపోయినాయి. సో ఎంతోమందిని ఇబ్బందులకు గురి చేశారు. 3 పార్టీలకు సంబంధించిన, మిత్రపక్షానికి సంబంధించిన 3 పార్టీ కార్యకర్తల నాయకులను కూడా అతను ఇబ్బంది పెట్టాడు. అధినాయకులను కూడా చెడామెడా మాట్లాడడం జరిగింది నోటుకొచ్చినట్టు. కాబట్టి ఇప్పుడు అన్ని రకాలుగా కూడా అతన్ని టైట్ చేసి, అన్ని రకాలుగా కూడా అతని అవినీతి బట్టబయలు అవుతుంది కాబట్టి సో పూర్తిగా అతన్ని ఎండగట్టి, ఇటు రాజకీయంగాను ఇటు వ్యాపార పరంగా కూడా అతన్ని ఏకాకిని చేసి ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఈ ఉమ్మడి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి, హోమ్ మినిస్టర్ గారికి నా విజ్ఞప్తి, విన్నపం. రైట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. థ్యాంక్ యూ.